వర్తమానంలో ఉన్నవాళ్ళు పూర్తిగా దాంట్లోనే ఉన్నప్పుడు గతంలో జరిగిపోయిన విషయాలను వాళ్ళు చెప్పాలంటే మళ్ళీ వాళ్ళు గతంలోకి వెళ్ళి రావాలా? వర్తమానంలో ఎక్కడ ఎలా వస్తాయని? వాడు గతం లేకపోయినా బంధం అవుతుంది, భవిష్యత్తు లేకపోయినా బంధం అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది తెలుసుకోలేరు ఎవరు. మనకు ఇప్పుడు లౌకిక జ్ఞానం పనిచేస్తూ ఉంది, అప్పుడు దైవ జ్ఞానం పనిచేస్తుంది. దైవ జ్ఞానంలో ప్రజెంట్లో ఎలా ఉండాలి, ఏమీ లేకుండా ఎలా ఉండాలి అనేటువంటిది ఆ జ్ఞానానికి దానికి సంబంధించింది. ఆ జ్ఞానంతో సాధ్యం. మనం ఈ జ్ఞానాన్ని జోడించి దీనికి సంబంధించిన వివరాలన్నీ మనం అర్థం చేసుకుంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే ఆత్మకి ఏవి అంటవు, మలినం లేదు, దీనికి ఇది లేదని చెప్పుకుంటూ వచ్చారు కదా గీతాచార్యులు. భగవాన్ మన వాళ్ళంతా కూడాను ఆత్మ నువ్వు అని చెప్తారు, నీతోనే కర్మలు వచ్చినాయి అని చెప్తారు, నువ్వే అన్ని తీసుకొచ్చినాయి అని చెప్తారు. అంటే ఏమి అంటే ఆత్మతో పాటు ఇవన్నీ ఎలాగొచ్చినాయి గతం నుంచి మనకి? ఆత్మకు రాలేదండి. ఆత్మకు వేరుగా ఉండేటువంటి శరీర భావన నీలో ఉంది కదా, దానికి గడుచుకుంటాండ ఇవన్నీ. ఈ శరీరాన్ని ధరించింది ఏంటండి? ఏది ధరించలే, ఏది ధరించలే. అసలు నువ్వు లేవంటానులే, నువ్వు ఉండానని నువ్వు అంటాండవు, నేను ఉన్నాను అంటాండవు. ఎట్లా అంటాండవు? దాన్నే మనస్సు అన్నారు. నేను ఉన్నాను అంటాండేది చైతన్యం అనడంలే, నువ్వు అంటాండవు. ఎట్లా అంటాండవు? శరీరం ఉంది కాబట్టి నేను అంటాండవు. అంటా ఉండే నేనే మనస్సు, అదే భ్రాంతి, అదే మాయ. అది లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే ఇంకేంది? అంటే గత జన్మల నుంచి మనం కర్మలు తెచ్చుకున్నాం అంటాం కదా. అదే అది తెచ్చుకుంటుంది, అది తెచ్చుకుంటుందండి. శరీర భావన ఉన్నందువల్ల, శరీరం కోసమే బ్రతుకుతున్నందువల్ల మంచి చెడు అనేటువంటిది అవసరం వస్తూ ఉంది కాబట్టి అది కర్మగా తయారైతా పోతూ ఉంది. కాబట్టి ఆ కర్మానుసారం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తూ ఉంది. అందువలన ఆత్మకు లేదు, ఆత్మ సాక్షిగా ఉంది. దానికి ఏది అంటదో అదే ఇప్పుడు చెప్పినది మనం అనుకోండేది. అది ఎప్పటికీ ఉంది స్థిరంగా అని, దానికి దేనికి సంబంధం ఉండదు. అంటే సాక్షాత్కారం అని చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా, ఏంటంటే అది? అది ప్రత్యేకంగా లేదండి. మనస్సు లేనిది లేకుండా పోతే ఉన్నది ఉంది అంతే, ఇంకా దాన్ని నువ్వేమని అనుకో. అది మనసు కాదు, భ్రాంతి మధ్యలో వచ్చింది పోయింది, అదేమో ఉంది. ఏదైతే ఉందో ఇంకా దాన్ని నువ్వేమన్నా అనుకో. లౌకికంగా ఉండే నేను వేరే, ఆ నేను వేరే అని రెండు నేనులు అంటారు కదా, ఏంటది అసలు? ఇప్పుడు నేను చూస్తున్నానా, చూస్తున్నప్పుడు నాలో ఉండేటువంటి మనసు కళ్ళ ద్వారా చూస్తూ ఉంది. ఈ కళ్ళ ద్వారా చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అనేటువంటిది కలుగుతుంది. నేను చూస్తున్నాను అన్నప్పుడు మంచి చెడు ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ నేను చూస్తుంది మంచి అంటుకుంటుంది, చెడు అంటుకుంటుంది దానికి, అది కర్మ తయారవుతుంది. ఇప్పుడు చూస్తున్నా అంటే లోపల నుంచి ఈ నేను అనేటువంటిది చూడడంలే. చూస్తున్నానే కానీ నేను చూడడం లేదు అని అంటే లోపల నుంచి నేను అనేది కంటి ద్వారా చూస్తోంది కాబట్టి కర్మలు అనేటువంటివి అంటుకుంటున్నాయి. ఇప్పుడు చూస్తున్నా అంటే శవము కళ్ళు తెరిచి చూస్తుంది, ఏం లేదు. అట్లే లోపల నేననేటువంటిది లేనప్పుడు ఆ శాంతి శక్తి అనేది చూస్తుంది. అది చూసినప్పుడు అన్నీ తెలుస్తాయి. అది ఒక విశిష్టమైనటువంటి జ్ఞానం. ఇది లేకపోతే మనం ఎట్లా చూస్తామంటారు? పొరపాటు. అది లేకపోతే నువ్వు చూడలేవు. అది మరుగై ఉంది, నేను చూస్తానని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి చైతన్యమే చూస్తుందండి. చైతన్యం చూసినప్పుడు దానికి ఏది అంటదు. మంచి లేదు, చెడు లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, ప్రేమ లేదు, ద్వేషం లేదు, చూస్తానంతే. దానికి ఏ గుణాలు లేవు, ఏవి అంటలే. కాబట్టి కర్మ లేదు.
కర్మ అంటదు. కాబట్టి అది చైతన్యము. కాబట్టి మహనీయులు చూస్తున్నారే కానీ చూడడం లేదు, మాట్లాడుతున్నానే కానీ మాట్లాడడం లేదు, చేస్తున్నానే కానీ ఏమీ చెయ్యడం లేదు అని ఎందుకన్నారంటే, నేను అనేటువంటి భావన ఉంటే అన్నీ చేస్తా ఉండం. నేను అనే భావన లేకుండా ప్రశాంతంగా నువ్వు చేసుకుంటూ పోతే నేను లేదు కాబట్టి చైతన్యమే చేస్తుంది. ఇక్కడ ఏం లేదు, దైవశక్తి అంటే ఏం లేదు. నిర్మలంగా ప్రశాంతంగా ఏది అంటకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి దైవత్వమే. నీలో దైవత్వం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మహనీయులు ఇది దీనంతటి సులభమైంది, సహజమైంది ఎక్కడా లేదు. దీనికి ఏమి నువ్వు కష్టపడాల్సిన పనే లేదు. ఏం కష్టం చేస్తాం? బయట అంటే గుంత తవ్వాలి అంటే ఎంతో బరువు కావాలా, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ కావాలా. దీంట్లో కష్టం చేసేది ఏంది? ఏంది లేదండి. నిర్మలంగా ఉంటే చాలు. ఎక్కడ ఉన్నావండి నిర్మలంగా ఈ సంసారంలో నువ్వు అంటున్నావు, అది నీ ఇష్టం. ఇంకెవడేం చేస్తాడు? నీవు బంధంలో బంధింపబడినావంతే. కానీ ఎవరికి బంధం లేదు, ఏం లేదు. డ్రామా ఇది, నాటకం, కళ, నిజం అనుకుంటాను. లేని బంధాల్లో ఇరుక్కుని వాళ్ళని బంధ విముక్తిని చేయడానికి లేని దాన్ని ఎట్లా విముక్తి చేయాలండి? అంటే వాళ్ళు ఉన్నదని భావనలో ఉన్నారుగా, భావన పోగొట్టాలి కదా. భావన పోగొట్టడానికి చైతన్య శక్తి కావాలి. చైతన్య శక్తి తీసేస్తుంది తప్ప సలహాలు, మనస్సు ఇవి తీసేయలేవు కదా. ఆ శక్తిని గుర్తించడం ఎలా? ఆ శక్తి మన లోపలికి ఉన్నది. ఇక్కడ వాస్తవంగా ఏది నీకు అవసరం లేకుండా, దేని మీద దృష్టి లేకుండా, నాకు కేవలం అదే కావాలని నువ్వు బ్రతికినా, నువ్వు నిశ్చయించుకున్నా, ఆ దృఢత్వం అనేటువంటిది నీలో ఉంటే తక్షణమే అది పనిచేస్తుంది. ఏది అంటదు. లోపల అవి లేవండి, పైన మాటలు మాట్లాడుతున్నాం అంతే. ఎందుకంటే ఆ చైతన్యానికి అన్నీ తెలుసు. ఎప్పుడైతే నీలో ఏమీ లేకుండా పోతుందో వెంటనే అది బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనసు బదులు అదే వ్యవహారం చేస్తుంది. అదే వ్యవహారం చేసినప్పుడు నిరంతరం ఏ బంధాలు లేకుండా హాయిగా, మరణంలో కూడాను నీకు మరణం అనేది తెలియదు, వాళ్ళు తెలుసుకుంటారు అంతే. అంత సహజంగా సాగిపోతుంది జీవితం.